తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని ప్రతి విద్యార్థి ఇష్టపూర్వకంగా చదువుపై దృష్టి సారించాలని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు ప్రభుత్వ హైస్కూల్లో హెచ్ఎం పద్మజ ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యా సంవత్సరంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల సౌకర్యాల ఏర్పాటు కోసం హెచ్ఎం పద్మజ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. సహకారంతో మీ ప్రధానోపాధ్యాయుని వారు మీ యొక్క ఫస్ట్ అసిస్టెంట్ అహ్మద్ గారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే వారి కృషికి నేను వారిని చాలా హృదయపూర్వకంగా సభాపూర్వకంగా వారు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ప్రధానోపాధ్యాయుని బీయింగ్ ఏ లేడీ అయ్యి ఉన్నారనుకోండి, మనకి ఎందుకులే మనం ఏం చేస్తాం, బయటకి ఏం తిరుగుతాం, ఏదో మన ఉద్యోగం మనం చేసుకుందాం, పిల్లల్ని ఏదో చదివించుకుందాం అనే తపంతో ఉంటారు తప్ప బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి పాఠశాల సమస్యల్ని ప్రజాప్రతినిధుల దగ్గర పోరాడి చాలా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా మంచిగా చదువుకుని వారికి తోడ్పడి అందివ్వాలి. పాఠశాల 10.2 ఎకరాల విస్తీర్ణంలో కాంపౌండ్ వాల్ కూడా ఉండి అన్ని అదే ప్లే గ్రౌండ్ ఉంది. అలాగే అన్ని క్లాసులకి సరిపడా క్లాస్ రూమ్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ పాఠశాలకి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవిపేట, సూరప్పగూడెం, గొందిగూడెం, కోడిగూడెం, పోలసానిపల్లి, నిడులపర్తి, పొలమూరు, ఆగడాలంక, శోభనాద్రిపురం, అలాగే వేరే వేరే గ్రామాల నుంచి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. అట్లాగే ఇక్కడ మా పాఠశాలకి ఇక్కడ వసతి గృహం 1, 2 నుంచి, అలాగే ఆడపిల్లలకు కూడా వసతి గృహం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాగే మన పాఠశాల వచ్చేసరికల్లా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రభుత్వం వారు ఏ పథకాలు అయితే చేపట్టమని చెప్పారో ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ అమలు జరుగుతాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరిగి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారి నుండి సాయిబాబా దేవస్థానం వరకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సంఘీబాబా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్ల ద్వారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. షిరిడి సాయిబాబా మందిరంలో లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. లోకేష్ గారి ఈ రోజుకి యువగళం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. యువగళం, మనగళం, ప్రజాబలం అనే దాంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టగలిగింది. ఆయన 3,126 కిలోమీటర్ల పాదయాత్ర 226 రోజుల్లో చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏపీ రాజకీయ వేదికపై సరగని సంతకం పెడుతూ యువగళాన్ని చేశాడనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక వేదికని ఆ ప్లాట్ఫారం ద్వారా యువగళం అనే సంతకం ద్వారా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకోవాలి.
తెలుగుదేశం పార్టీ ఏ ఆలోచనతో ఆ రోజు కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే కన్నా తెలుగుదేశం జెండా అని ఆ యొక్క ధైర్యంతో వాళ్ళ తండ్రి గారి యొక్క సమయస్ఫూర్తితో ఈరోజు యువగళం పాదయాత్రని 27/1/2023లో ప్రారంభించి 18/12/2023లో విశాఖలో ముగించడం జరిగింది. అది అయిన తర్వాత మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో విజయనగరం నందు ఆ రోజు బహిరంగ సభ పెట్టి విజయనగరం నందు గతంలో జరిగిన అన్ని విషయాలను కూడా నాయకులు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆయన కుప్పం నుంచి పాదయాత్ర చేసినప్పుడు ఆయన కనీసం వ్యాన్ పెరుక్కున్నారు, మైకు పెరుక్కున్నారు, స్టూల్ పెరుక్కున్నారు, నిలబడేదానికి లేకుండా ఆయన మీద అక్కడికే 39 కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఆయన చిత్తూరు జిల్లాను దాటేటప్పటికే, అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 14 పర్యటించడం జరిగింది. అదేవిధంగా కడపలో పర్యటించారు, అనంతపురం పర్యటించారు, కర్నూలు, కృష్ణా పోయారు, విజయవాడలో తెల్లారుజామున 3:45 దాకా ప్రజలు ఆయన కోసం ఎదురు చూశారనే విషయాన్ని ఈ విధంగా పాదయాత్ర చేసి అదే జైత్ర యాత్ర అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, కూటమికి 164 సీట్లు గెలిపించిన ఘనత కూడా ఆ రోజు ఆయన 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే 98 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిందని. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల, వేణుస్వామి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ, EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియా కోస్టాలతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి జరిగే 97% ఎగుమతులపై సుంకాలు రద్దు కానున్నాయి. अपने दो करीबी मित्रों प्रेसिडेंट कोस्टा और प्रेसिडेंट फोन डेर लायन का इस अभूतपूर्व भारत यात्रा में स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है। कोस्टा जी अपनी सरल जीवन शैली और समाज के प्रति प्रेम के आधार पर लिस्बन के गांधी के नाम से जाने जाते हैं और उर्सुला जी जर्मनी की पहली महिला रक्षा मंत्री नहीं, यूरोपियन यूनियन कमीशन की भी पहली महिला प्रेसिडेंट बनकर पूरी दुनिया के लिए एक प्रेरणा है। कल एक ऐतिहासिक क्षण था जब पहली बार यूरोपियन यूनियन के लीडर्स भारत के गणतंत्र दिवस समारोह में मुख्य अतिथि के रूप में शामिल हुए। एक और ऐतिहासिक अवसर है जब विश्व की दो सबसे बड़ी लोकतांत्रिक शक्तियां अपने संबंधों में एक निर्णायक अध्याय जोड़ रही है। पिछले कुछ वर्षों में भारत और यूरोपियन यूनियन के संबंधों में उल्लेखनीय प्रगति हुई है। साझा लोकतांत्रिक मूल्यों, आर्थिक सिनर्जी और मजबूत पीपल टू पीपल टाइज के आधार पर हमारी साझेदारी नई ऊंचाइयों तक पहुंच रही है। आज हमारे बीच 180 बिलियन यूरो का ट्रेड है। 8 लाख से अधिक भारतीय
यूरोपियन यूनियन के देशों में रह रहे हैं और सक्रिय योगदान दे रहे हैं। हमने स्ट्रेटेजिक टेक्नोलॉजी से लेकर क्लीन एनर्जी, डिजिटल गवर्नेंस से लेकर डेवलपमेंट पार्टनरशिप, हर क्षेत्र में सहयोग के नए आयाम स्थापित किए हैं। इन्हीं उपलब्धियों के आधार पर आज की समिट में हमने समाज के सभी वर्गों को लाभ पहुंचाने वाले कई निर्णय लिए हैं। आज भारत ने अपने इतिहास का अब तक का सबसे बड़ा फ्री ट्रेड एग्रीमेंट संपन्न किया है। 27 तारीख है। ये सुखद संयोग है कि आज ही के दिन यूरोपियन यूनियन के 27 देशों के साथ भारत ये एफटीए कर रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం, వివిధ రంగాల ప్రముఖులు, స్వాతంత్ర సమర యోధులతో సందడిగా మారిన లోక్ భవన్. రాష్ట్ర అభివృద్ధికి కనీసం 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్న మంత్రి నారా లోకేష్. పార్టీ నేతలు అలకవీడి ఐక్యంగా పనిచేయాలని పిలుపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ ప్రశంసలు. ప్రపంచ జీడీపీలో 25% వాటా ఉన్న ఈ డీల్తో ఇరు పక్షాలకు భారీ అవకాశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.